మన సమాజం వర్గాలుగా విభజితమై ఉన్నమాట ఒక వాస్తవం. కులాలుగా విడిపోయి ఉన్నమాట కూడా నిజం. ఈ కులవర్గ వేర్పాటులో కొందరిది ఆధిపత్య స్థానం, మెజారిటీ ప్రజలది అణచివేతకు గురయ్యే స్థానం, అవమానాలను మోసే స్థానం. ఈ విభజన సత్యాన్ని గుర్తించే సాహసం మన రాజకీయ నాయకులు చెయ్యరు. ఆ సత్యం మీద మసిపూసి మాయించేస్తారు. అందరి క్షేమం తమ ధ్యేయమంటారు. సకల జనుల శ్రేయోరాజ్యం తమ ఆశయమంటారు. సర్వే జన సుఖినో భవంతని ఆశీర్వదిస్తారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళంటారు. పేదల కోసం సంక్షేమం, పెద్దలతోనే అభివృద్ధి అనే చిత్రరచన చేస్తారు. పేదలకు తిండి దొరకని పరిస్థితిని ఈ సంక్షేమం అరికట్టగలిగింది. లేబర్ మార్కెట్ నిక్షేపంగా నిలబడేందుకు ఈ సంక్షేమాన్ని మన పాలకులు వెదజల్లుతారు. 5 రూపాయలకే భోజనం పెట్టేంత అపురూపమైన ఔదార్యాన్ని కూడా మన పాలకులు కనబరుస్తూ ఉంటారు. అది బాల్య వివాహమైనా సరే ఓ 25,000 సర్కారీ కట్నం చదివించి మంచి మనసును చాటుకుంటారు. బాల్య వివాహం వల్ల పిల్ల చదువు ఆగిపోయినా లెక్క చేయరు. హిందూ, ముస్లిం, క్రైస్తవులకు ఒక్కో పండుగ చొప్పున ఓ సంచెడు ఉప్పు, పప్పు, చక్కెర వగేరాలతో స్వయం పాకాన్ని అందజేస్తారు. పండు ముదుసళ్లను 10 సార్లు తిప్పించుకున్నప్పటికీ ఒక 1000 రూపాయలను పెన్షన్గా అందజేసేంత విశాల హృదయం మన సంక్షేమ పాలకుల్లో ఉంది. కానీ పేదల సాధికారత సంతరించుకునే అవకాశాలు వీరి కార్యక్రమంలో ఉండవు. ఈ తరహా 2 కళ్ళ సిద్ధాంత సంక్షేమ పాలకుల్లో మన చంద్రబాబు కూడా ఉంటారు. ఈ 2 కళ్ళ సిద్ధాంతంలో అభివృద్ధి, సంక్షేమం అనేవి 2 సమాంతర రేఖలు మాత్రమే. ఒకదాన్నొకటి తాకదు. సంక్షేమం కోటాలోని జనం అభివృద్ధి కేటగిరీలోకి చేరిపోవడం అనేది ఒక అరుదైన సన్నివేశం. లేబర్ మార్కెట్లోని ప్రజలు సంపన్న శ్రేణిలో చేరాలంటే వారికి నాణ్యమైన ఉచిత విద్య మొదటి షరతు. ఇక్కడే మన సంక్షేమ పాలకుల వర్గ దృక్పథం బట్టబయలయ్యేది. నాణ్యమైన ఉచిత విద్యకు మన పాలకులు ససేమిరా అంగీకరించరు. విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదని ముఖ్యమంత్రి హోదాలోనే చంద్రబాబు పలుమార్లు చెప్పిన విషయం గుర్తు చేసుకోవాలి. విద్యారంగాన్ని వ్యాపారస్తుల రేస్ కోర్స్గా మార్చిన ఘనుల్లో నిస్సందేహంగా చంద్రబాబు అగ్రగణ్యుడు. విద్యా బేహారులకు ప్రభుత్వ పాలనలో పెద్దపీట వేసినవాడు చంద్రబాబు. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య అందకుండా ఎన్ని విధాలుగా అడ్డుపుల్లలు వేయడానికి ప్రయత్నించాడో మనం చూశాం. నాణ్యమైన విద్యకు బదులుగా నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు ఎన్నికల సభల్లో చెప్పుకొస్తున్నారు. పైగా దాన్ని తక్కువ ధరకే అందజేస్తారట. ఇంకో 2 రోజులు పోతే డోర్ డెలివరీ కూడా చేస్తామంటారేమో. మద్యం ఆరోగ్యానికి హానికరమైందని వైద్యులందరూ చెబుతారు. నాణ్యమైన మద్యం అయితే నెమ్మదిగా చస్తారు, నాసిరకం మద్యం అయితే వెంటనే చస్తారని ఆయన భావం కావచ్చు. ఈ చంపేయడంలో నాణ్యతా ప్రమాణాలు దేనికి? ప్రజలను సాధికారం చేసే విద్యలోనూ, ఆరోగ్య సమాజాన్ని నిర్మించే వైద్యంలోనూ నాణ్యతా ప్రమాణాలు నెలకొల్పడం ప్రభుత్వ పని కాదని, అది ప్రైవేటు వ్యాపారుల క్రీడాస్థలం అనేది చంద్రబాబు సిద్ధాంతం. అందువలనే ఆయన 14 ఏళ్ల ముఖ్యమంత్రిత్వ కాలంలో ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు శిథిలమైపోయాయి. ఈ 2 వ్యవస్థల్లోనూ కార్పొరేటు రంగం రంకెలేసింది. 5 ఏళ్ల జగన్ పరిపాలన అందుకు పూర్తి విరుద్ధం. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టడమే కాదు, అంతర్జాతీయ స్థాయి బోధనా పద్ధతులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పేద విద్యార్థులందరికీ అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వ ఆసుపత్రులు ఇప్పుడు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. ఒక వైద్య ఆరోగ్య రంగంలోనే 58,000 ఉద్యోగ ఖాళీలను 58 మాసాల కాలంలో భర్తీ చేయగలిగారు. అంటే నెలకు 1000 ఖాళీల చొప్పున భర్తీ. ప్రభుత్వం ఎంత ఉద్యమ స్ఫూర్తిని ప్రదర్శిస్తే ఇంత సాధ్యమవుతుంది. 1,000 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునికం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల్లో పీరియాడికల్గా ప్రభుత్వ వైద్యుడు పర్యటిస్తాడు. రోగగ్రస్తులందరి రికార్డు ఆయన దగ్గర ఉంటుంది. క్రమం తప్పకుండా ఆయనే వాళ్ళను పరీక్షించి మందులిస్తాడు. ఆ రకంగా ప్రతి పేద రోగికి ఒక ఫ్యామిలీ డాక్టర్ను అందుబాటులోకి తెచ్చిన ఉత్తమ విధానానికి ఈ 5 ఏళ్లలోనే శ్రీకారం చుట్టారు. విద్య, వైద్య రంగాల్లో ఏ పాలకుని వైఖరి ఏమిటో తెలిస్తే ఆ పాలకుని వర్గ స్వభావం ఏమిటో చెప్పవచ్చు. సంపన్న కుటుంబంలో పుట్టిన వైఎస్ జగన్ పేదల ఎజెండాను భుజానికెత్తుకున్నాడు. పేద వర్గాలు, మహిళల సాధికారతను తన పార్టీ సిద్ధాంతంగా ప్రకటించుకున్నాడు. సమాజంలోని 2 వైరి వర్గాల గురించి ప్రస్తావించడమే కాకుండా ఆ 2 వర్గాల మధ్యన యుద్ధం జరుగుతుందని, ఈ యుద్ధంలో తాను పేద వర్గాల తరఫున అర్జునుడి పాత్ర పోషిస్తానని కూడా ఆయన ప్రకటించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పరిధిలో క్లాస్ వారు గురించి మాట్లాడిన మొట్టమొదటి నాయకుడు చరిత్రలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. కమ్యూనిస్టులు చెప్పే క్లాస్ వార్ వేరు,
కమ్యూనిస్టులుగా ప్రకటించుకునే వారిలో కొంతమంది పెత్తందారీ వర్గ ప్రవక్త చంద్రబాబు చుట్టూ చేరి చిడతలు వాయించే స్థితికి దిగజారిపోవడం కూడా చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిధిలోనే పేదల విముక్తి కోసం క్లాస్ వార్కు పిలుపునిచ్చి భారత రాజకీయాల్లో కొత్త ఒరవడిని జగన్మోహన్ రెడ్డి సృష్టించారు. ఈ క్లాస్ వార్ మరోసారి ఆంధ్రప్రదేశ్లో ప్రభంజనాన్ని సృష్టించబోతోంది. క్షేత్రస్థాయి ప్రజాస్పందనల అంచనా ప్రకారం 2019 ఎన్నికల ఫలితాలే పునరావృతం కాబోతున్నాయి. పెత్తందారీ వర్గ ప్రయోజనాల కిరాయి మనిషిననే విషయాన్ని చంద్రబాబు చేతల్లోనే కాదు మాటల్లో కూడా పదే పదే వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. అందులో భాగమే మొన్నటి టిప్పర్ ఎపిసోడ్. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నుంచి వీరాంజనేయులు అనే టిప్పర్ డ్రైవర్కు వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చింది. ఆయన విద్యాధికుడైనప్పటికీ బ్రతుకు తెరువు కోసం డ్రైవర్గా పనిచేస్తున్నాడు. పార్టీ కార్యకర్తగా కూడా పనిచేస్తున్న అతని సేవలను గుర్తించి జగన్మోహన్ రెడ్డి అతన్ని అభ్యర్థిగా ఎంపిక చేశారు. పెత్తందారీ మనస్తత్వం నరనరాన జీర్ణించుకున్న చంద్రబాబు ఈ ఎంపికను అవహేళన చేస్తున్నారు. సింగనమలలో జరిగిన టీడీపీ సభలో మాట్లాడుతూ టిప్పర్ డ్రైవర్ అనే మాటను పదే పదే వ్యటకారంగా ఒత్తి పలికారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని మీడియా సమావేశంలోనే ఆయన తన మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నారు. నాయి బ్రాహ్మణ ప్రతినిధులను మీడియా సమక్షంలోనే మీ తోకలు కత్తిరిస్తారని బెదిరించారు. బీసీలకు జడ్జి పదవులు ఇవ్వొద్దని, వారందుకు తగరని సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వానికే ఆయన స్వయంగా లేఖ రాశారు. కోడలు మగపిల్లాడిని కంటారంటే అత్త వద్దంటుందా అని మహిళా విద్వేషాన్ని బహిరంగంగా వెళ్లగక్కారు. నాయకుడి నుంచి ఈ స్ఫూర్తిని తీసుకొని పేద వర్గాలపై ఆయన అనుచరగరం చేసిన దాష్టికం అంతా ఇంతా కాదు. ఎన్నికల యుద్ధంలో తలపడకుండా పేద వర్గాలను, సంఘ సేవకులను దూరం చేసిన భాగ్యశాలి కూడా చంద్రబాబే. ఎన్టీఆర్ మరణానంతరం ప్రజాదరణ పెద్దగా లేని తాను నెగ్గుకు రావడం కోసం ఉప ఎన్నికల సందర్భంగా కనీవిని ఎరుగని రీతిలో ఖర్చు పెట్టి సంచలనం సృష్టించారు. అప్పటి నుంచి అదే మార్గాన్ని అనుసరిస్తున్నారు. ఎన్నికలు ఏదైనా సరే పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేయగలవారనే నిలబెట్టడం మొదలుపెట్టారు. ఆయన్ను చూసి మిగిలిన పార్టీల వాళ్ళు కూడా అంతో ఇంతో అనుసరించక తప్పలేదు. పెట్టుబడి, రాజకీయాల మధ్యన ఉండే పరోక్ష బంధం నాటి నుంచి ప్రత్యక్షంగా మారిపోయింది. 100 కోట్లు వెదజల్లి ఎన్నికల్లో గెలిచిపోవడమనే అప్రజాస్వామిక ధోరణికి గేట్లు తెరిచినవాడు చంద్రబాబు. ఈ అక్రమార్జన పరులైన కోటీశ్వరులపై సామాన్యులు విజయబేరి మోగించినప్పుడే మళ్లీ మన సిసలైన ప్రజాస్వామ్యం మన చేతికొస్తుంది. టిప్పర్ డ్రైవర్గా చంద్రబాబు అవహేళన చేసిన వీరాంజనేయులు సింగనమలలో విజయ డంకా మోగిస్తేనే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది. మడకసిరలో ఉపాధి హామీ కూలీ లక్కప్ప భారీ మెజారిటీతో నెగ్గితే ప్రజాస్వామ్యం 10 కాలాల పాటు వికసిస్తుంది. చదువుల సరస్వతీదేవిని అంగడి సరుకుగా మార్చి లక్షలాది సామాన్యుల రక్తం తాగి తెగ బలిసి 1000 కోట్లు ఆర్జించిన నారాయణ నెల్లూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నాడు. 100 కోట్లు వెదజల్లి గెలవాలని చూస్తున్నాడు. అతడితో తలపడుతున్న సామాన్యుడు స్వర్ణకార వృత్తి చేసుకునే ముస్లిం మైనారిటీకి చెందిన ఖలీల్ అహ్మద్ గెలిస్తేనే ప్రజాస్వామ్యం గెలిచినట్టు. అనకాపల్లి లోక్సభ సీటుకు సీఎం రమేష్ పోటీ చేస్తున్నాడు. ఈయన మనిషి బీజేపీలో ఉంటాడు, ఆత్మ తెలుగుదేశంలో ఉంటుంది, స్నేహం కాంగ్రెస్తో ఉంటుంది. కాంట్రాక్టుల పేరుతో భారీ ఎత్తున అక్రమార్జన చేశాడని ప్రతీతి. చంద్రబాబుకు బినామీగా కూడా చెబుతారు. ఇప్పుడు ఎంపీగా గెలవడం కోసం ప్రతి అసెంబ్లీ సెగ్మెంటుకు 100 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేస్తాడట. డబ్బు విసిరితే గెలుస్తాననే ధీమా, ప్రజల వివేకం మీద చిన్న చూపు. ఇతని మీద పోటీ చేస్తున్న బూడి ముత్యాల నాయుడు రాష్ట్ర మంత్రి. పేరుకు మంత్రే గాని ఆర్థికంగా సామాన్యుడు. ఇప్పుడిక్కడ బీసీ వెలమ వర్సెస్ ఓసీ వెలమ, లోకల్ వర్సెస్ నాన్ లోకల్, సామాన్యుడు వర్సెస్ సంపన్నుడి మధ్య పోటీ జరగబోతోంది. సామాన్యుడు గెలిస్తేనే ధనస్వామ్యం తోక ముడుస్తుంది, ప్రజాస్వామ్య పతాకం రెపరెపలాడుతుంది.